సో ఇదే ఏరియాలో మరో కాలేజ్ కూడా అటానమస్ అయిందండి, సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇలా 3 క్యాంపస్లు ఉన్నాయి. ఫస్ట్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇది అటానమస్ అయింది. ఇది కూడా రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో ఉన్నటువంటి ఈ 2 కాలేజీలు కూడా అటానమస్ కాలేజ్ అయింది. ఈ ఏరియాలో అవంతి కూడా ఒకటి ఉందండి, అవంతి కూడా అటానమస్ అయింది. ఇది మీరు కూడా చూసుకోండి, అవంతి. ఓకే, ఈ కాలేజీలన్నీ కూడా అటానమస్ కాలేజీలు కావడం జరిగింది. ఇకపోతే మనకి సిటీ కాలేజ్కి వచ్చినప్పుడు ఎస్విఐటి కూడా అటానమస్ అయిందండి. ఎస్విఐటి కాలేజ్ అటానమస్ అయింది. ఇది సికింద్రాబాద్ మహబూబ్ క్యాంపస్లో ఉంటుంది. ఇది అటానమస్ అయింది. ఇంకోటి మేడ్చల్లో మల్లారెడ్డి అని ఉంటుంది, మల్లారెడ్డి వాళ్ళది కాదు, ఇది ఎంఆర్ఈఎం అని ఉంటుంది. ఇది మేడ్చల్ కిష్టాపూర్లో ఉంటుంది. ఇది మల్లారెడ్డి యాజమాన్యానికి సంబంధించింది కాదు, ఇది సపరేట్ వేరే వాళ్ళది అన్నట్టు. సో ఇక 9th కాలేజ్గా మనం తీసుకున్నప్పుడు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ఇది బండ్లగూడలో ఉంటుంది. వీళ్ళది కూడా అటానమస్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళది కూడా అటానమస్ అయింది. ఇంకా 10th కాలేజ్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ అయినవి గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ లాస్ట్లో వచ్చింది అనమాట వీళ్ళకి పేపర్. ఇది కేజీరెడ్డి కాలేజ్కి ఎదురుగా ఉంటుంది, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర. వీళ్ళది కూడా అటానమస్ అయింది. అండ్ 11th క్యాంపస్ గా జోగి వీళ్ళది లాస్ట్ లో పెట్టినట్టున్నారు ఆన్లైన్ లో, ఇది కూడా చూసుకోండి. న్యూ అటానమస్ కాలేజ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.